నమస్తే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి నియోజకవర్గాల పర్యటనకు సన్నద్ధమయ్యారు. బుధవారం నుంచి ఆదివారం వరకు మొత్తం 8 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. షర్మిల చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె చాలా దూకుడుగా వెళ్ళారు. ఢిల్లీలో ప్రత్యేక హోదాపై దీక్ష కూడా చేశారు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ నియోజకవర్గాల పర్యటన, అలాగే దానికి సంబంధించి ముఖ్యంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయబోతుంది అనేది వివరించడానికి మళ్ళీ రెండో పర్యాయం సన్నద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. 7వ తారీఖు అంటే బుధవారం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా బాపట్లలో బుధవారం సాయంత్రం బాపట్లలో బహిరంగ సభ ఉంది. అది అయిపోయిన తర్వాత 8వ తేదీన ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమం. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే ప్రజలతో ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. అలాగే అదే రోజు సాయంత్రం గురువారం సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభ. శుక్రవారం అంటే 9వ తేదీ ఉదయం కొవ్వూరులో రచ్చబండ. అది అయిపోయిన తర్వాత సాయంత్రం కొవ్వూరు నుంచి తుని వెళ్తారు. తునిలో బహిరంగ సభ ఉంది. అట్లానే శనివారం 10వ తేదీ ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం పాడేరులో బహిరంగ సభ. 11వ తేదీ ఆదివారం సాయంత్రం నగరిలో బహిరంగ సభ ఉంది. చాలా అంటే సుడిగాలి పర్యటనే అనాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల ఆయా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతూ ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ పర్యటన కూడా చాలా కీలకమైంది. ముఖ్యంగా ఈ 5 రోజుల్లో 8 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని వారితో చర్చించడం, అనంతరం సాయంత్రం వేరే ఒక నియోజకవర్గంలో బహిరంగ సభ. దీనికి సంబంధించి కాంగ్రెస్ క్యాడర్కి ఇప్పటికే ఏపీసీసీ నుంచి ఒక దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రతి బహిరంగ సభలో జన సమీకరణ ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టారు. ఇక నుంచి ఎన్నికలు జరిగేంత వరకు చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు అలాగే ప్రణాళిక రూపొందించే కార్యక్రమంలో ఏపీసీసీ ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ముఖ్యంగా మళ్ళీ షర్మిల టార్గెట్ జగన్, టార్గెట్ వైఎస్ఆర్సీపీ అనే రీతిలో ఉంటుందా, ఏమైనా తన వ్యూహం మారుస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం.